హలో అండి. అందరూ మీ సండేని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీక్‌లో ఉన్న అన్ని డేస్ కంటే నిజంగా సండే అనేది చాలా స్పెషల్ కదా! వీక్ డేస్ మొత్తం ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉంటాం. బట్ సండే అనేది ఫ్యామిలీ టైం. ఫ్యామిలీకి కొంచెం టైం స్పెండ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌కి సండే అనేది నాన్ వెజ్ డే. నాకు కూడా. సో, ఈరోజు మా సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ కనిపించే రెసిపీస్ ఒక్కళ్ళే అయితే చేయలేదు. నేను, రమేష్, దివ్య ముగ్గురం కలిసి చేసుకున్నామనమాట. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ తీసుంటే మీరు నిజంగా చాలా ఎంటర్‌టైన్ అయ్యేవాళ్ళు. దివ్య, రమేష్ ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు మామూలుగా వేసుకోరనమాట. ఇది మష్రూమ్ కర్రీ నేను చేశాను. నాయనమ్మ, అమ్మ కోసము వాళ్ళు నాన్ వెజ్ తినరనమాట. చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై ఈ 2 రమేష్ చేశారు. రమేష్ నిజంగా చాలా బాగా కుక్ చేస్తారు. నాకు నాన్ వెజ్ ఐటమ్స్ ఇంతకుముందు పెద్దగా కుక్ చేయడం రాదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ రమేష్ వల్ల నేర్చుకున్నాననమాట. బగారా రైస్ అండ్ పెరుగు చట్నీ దివ్య చేసింది. అన్నీ బాగున్నాయి టేస్ట్. యాక్చువల్లీ నాకు వ్లాగ్ తీయాలని ఐడియా రాలేదు. ఈసారి ఎప్పుడన్నా దివ్య, రమేష్, నేను ఇలానే కుక్ చేస్తే కనుక డెఫినెట్లీ తీసి పెడతాను. మీరు నిజంగానే చాలా ఎంటర్టైన్ అవుతారు. బావ మరదలు ఇద్దరు మామూలు అల్లరి చేయరు అసలు. మా వాళ్ళందరికీ చాలా బాగా ఆకలేస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఆగారులే కానీ దివ్య అయితే మరేనో త్వరగా కానిచ్చేసేయి, నేను తినేసేయాలని చూస్తుంది. రౌండ్గా కూర్చొని ఉన్నారు. అండ్ మా చిట్టి తల్లి కూడా రైస్ తింటుందన్నమాట. తనకి క్యారెట్ రైస్ అనమాట ఈరోజు నేను చేసింది. సో ఇవన్నమాట మా సండే స్పెషల్స్. మీరు మీ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తానండి వ్లాగ్ చేయడానికి దివ్య వస్తే కనుక. మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.